ప్రదర్శన వద్దండి, ప్రదర్శన పెట్టారు కదా, ఓకే ఎగ్జాక్ట్లీ అడుగుతున్నా, ప్రదర్శన పెట్టారు కదా, వాళ్ళ పేర్లు ఇమ్మనండి. నేను ఎంత మంచిదానో చూడండి, పేర్లు అడుగుతున్నా. నువ్వు 36 హత్యలు అన్నావు కదా, రాజకీయ హత్యలు, 36 రాజకీయ హత్యలు, 36 రాజకీయ హత్యలు అన్నావు కదా, ఆ పేర్లు నాకు ఇవ్వండి. మరి 36 రాజకీయ హత్యలండి, 45 రోజులు అయింది. మరి ఎవరి దగ్గరికైనా ఎప్పుడైనా ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తని వెళ్ళి పరామర్శను చూసారా? కనీసం వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఉన్న సంబంధాలు ఏమైనా ఉండడం చూపించారా? మరి 36 జరిగితే మొన్న ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బయటికి? మిగతా అందరు కార్యకర్తలు కాదా? మొన్న చచ్చిపోయినాడు, చంపినాడు కార్యకర్త, వెళ్తే అందరి దగ్గరికి వెళ్ళాలి కదా, లేకపోతే కనీసం అందులో 10 మంది దగ్గరికైనా వెళ్ళాలి కదా. మరి ఈరోజు అదే ఎందుకు వచ్చాడు మనిషి? ఇదంతా ఏంటంటే పెద్ద డ్రామా అనే సంగతి అర్థమవుతుంది కదా. జగన్ గురించి వాయిదా వేయడం ఏంటండి? అసలు జగన్ గురించి ఏది ఆగదు, జగన్ గురించి వాళ్ళ చెల్లి తెల్లి ఆగరు, ఇదే అవుతుంది. కానీ విషయం ఏంటంటే ఈరోజు ఎక్సైజ్ మీద వైట్ పేపర్ ఉంది. నో 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 ఎక్సైజ్ మీద ఈరోజు ఉంది, అంటే 3 రోజులు 3 పెట్టుకున్నాం. సో రేపు శాంతి భద్రతల మీద డెఫినెట్గా వస్తాయండి. డెఫినెట్గా ఏదో అంటారు కదా, ప్రతి దానికి చర్యలు అయితే ఉంటాయి. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడానికి అవ్వదు. డెఫినెట్గా ఏదైతే తప్పుడు మాట, మొన్న కూడా చెప్పాను మీకు, జగన్మోహన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడారు, ఆన్ రికార్డ్ మా దగ్గర తెచ్చుకున్న తర్వాత డెఫినెట్గా చర్యలు ఉంటాయి.